హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 50,827 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు అయితే మీకు చెప్పడం జరిగింది. ఒకటి, మార్కెట్ సైడ్ జోన్లోకి ఉంటుంది. మార్కెట్ సైడ్ జోన్లో ఉండి కొద్దిగా డౌన్ ట్రెండ్కి అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్లో ఇంకో విషయం చెప్పాను. ఈ మూమెంటంలో మార్కెట్, ఈ మూమెంటంలో గ్యాప్ డౌన్ ఓపెన్ ఇంత పెద్ద మూమెంటంలో మన మార్కెట్ ఈ మధ్య అంటే ఈ మూమెంటంలో ఉన్నప్పుడు మార్కెట్ గ్యాప్ డౌన్ పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వలేదు. అది కూడా మీకు ముందు కూడా చెప్పడం జరిగింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్లోనూ కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే ఒకటి, ఫస్ట్ వీక్ వాల్యూమ్తో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి స్ట్రాంగ్ వాల్యూమ్తో మార్కెట్ డౌన్ సైడ్కి రావడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. కానీ మార్కెట్ ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ రావాలని వచ్చింది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలని అనుకున్నాను. మనం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్. ఓకే, మన సినారియో ప్రకారం మార్కెట్ నడుస్తుంది, మన ఐడియాల ప్రకారం మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుంది అన్నమాట. ఓకే, అయితే మార్కెట్ ఇంకో సపోర్ట్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. మనకి ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్ దగ్గరికి వచ్చే ఒక పాసిబిలిటీ ఉంది మార్కెట్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది అన్నమాట. ఈ లెవెల్ దగ్గర వచ్చిన తర్వాత వచ్చిన వాల్యూమ్ బట్టి మనం డిసైడ్ అవుతాం మార్కెట్ ఇంకా అంత అప్ సైడ్ మూమెంట్ అవుతుంది, ఇంకా డౌన్ సైడ్ మూమెంట్ వస్తుందో అప్పుడు మనం డిసైడ్ అవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో అయితే మార్కెట్ కంపల్సరీ రావాలి, ఎందుకంటే మనకి మార్కెట్ ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది. అది కూడా మనకి వాల్యూమ్ లేకుండా, వితౌట్ వాల్యూమ్ లేకుండా మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ని తీసుకెళ్ళి బలవంతంగా. సో న్యూస్ బేసిక్ మీద వెళ్తే తప్ప మార్కెట్ ఇలాగా కావాలని వెళ్తుంది. ఈ న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్తున్నప్పుడు డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ కన్సల్టేషన్ చేసుకుని మార్కెట్ డౌన్ సైడ్కి అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో. సో అయితే మనకు ఒకసారి ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది 50 మినిట్స్ చార్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ మీ ప్రీవియస్ వీడియోస్లో మనకి చెప్పడం జరిగింది. ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఇక్కడ. ఈ రెసిస్టెన్స్ జోన్ మనకి మార్కెట్ బ్రేక్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఇక్కడ 52,000 మార్కెట్ బ్రేక్ చేస్తే అప్పుడు కాల్ ఆప్షన్ మనం బై చేసుకోవచ్చు, లేదంటే పుట్ ఆప్షన్ అని కూడా మీకు చెప్పడం జరిగింది. మనకి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి చూసుకుని ఒక సపోర్ట్ లెవెల్ అని కూడా చెప్పడం జరిగింది. మార్కెట్ మీరు 5 మినిట్స్ చార్ట్లో చూసుకుంటే డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి వచ్చేప్పటికి మార్కెట్ కొద్ది కన్సల్టేషన్ చేసుకుని అప్ సైడ్ మూమెంట్ వెళ్ళి కింద డౌన్ సైడ్ వచ్చిందన్నమాట. అంటే మన సపోర్ట్ లెవెల్ని రెస్పెక్ట్ ఇచ్చింది మార్కెట్. మన ఈ లెవెల్ వరకు ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ ఈ లెవెల్ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ వెళ్ళి మళ్ళీ బ్రేక్ చేస్తుందో మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి అనేది పుట్ ఆప్షన్ అయితే నేను బై చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో అయితే మనకి మార్కెట్ ఇంకా డౌన్ సైడ్గా రావాలి. ఒక రాంగ్ సెల్లింగ్ అయితే మార్కెట్ జరిగింది ఈరోజు. మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ అయితే రాంగ్ సెల్లింగ్ జరిగింది. మార్కెట్ రేపు పొద్దున ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే సరే సెల్లింగ్కే చూస్తాను, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ ఓపెన్ అవుతుందని నేను అనుకుంటాను. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఎంతవరకు పాసిబిలిటీ ఉందో చూసుకుంటే మన సపోర్ట్ లెవెల్, నియర్ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో లేదో చూసుకుంటాం అనమాట. అంటే మన నియర్ సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఈ సపోర్ట్ ఉంది 50,300 దగ్గర నుంచి మనకి మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట ఇంట్రాడే బేసిక్లో. ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట మార్నింగ్ సెక్షన్లో. తర్వాత లేదని ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేద్దాం, ఎంతవరకు మనకి మార్కెట్ డౌన్ ట్రెండింగ్కి వెళ్తుందో చూద్దాం ఫస్ట్. మనకి సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. మార్కెట్ డెఫినెట్గా డైరెక్ట్గా మార్కెట్ సెల్లింగ్ చేస్తే మరీ మంచి, డైరెక్ట్ సెల్లింగ్ చేస్తే మళ్ళీ మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి మళ్ళీ సెల్లింగ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఒక సినారీ అనమాట, మన బ్యాంక్ నిఫ్టీ యొక్క మనకి వ్యూ అనమాట. రాంగ్ సెల్లింగ్ జరిగింది. రాంగ్ సెల్లింగ్ ఎప్పుడు ఉంటామంటే మనకి పర్ఫెక్ట్ వాల్యూమ్తో మార్కెట్ ఇన్బ్యాలెన్స్లో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్తున్నప్పుడు మార్కెట్ని దాన్ని రాంగ్ సెల్లింగ్ అంటాం అనమాట. అది కూడా రెండోది ఏంటంటే మార్కెట్లో రాంగ్ సెల్లింగ్ అంటానికి 5-6 రకాల కారణాలు ఉన్నాయి. సో అవి మనం వచ్చే రోజుల్లో మనం తెలుసుకుందాం. అంటే మనకి మార్కెట్ మీకు ఫస్ట్ వాల్యూమ్ నేర్పిస్తుంది అనమాట. వాల్యూమ్ మనకి బేస్ చేసుకుని మీకు చెప్తుంటే మీకు అలవాటు పడతారు. తర్వాత అక్కడి నుంచి మెల్లమెల్లగా సబ్జెక్టులోకి మనం ఎంటర్ అవుతాం అనమాట. ఓకేనా. సో ఈ లెవెల్ మనకి రేపు పొద్దున సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్ లెవెల్ ఈ రోజు మల్టిపుల్ టైం లెవెల్ సపోర్ట్ అయితే తీసుకుంది మార్కెట్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఫ్లాట్గా ఓపెన్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే పుట్ ఆప్షన్ తీసుకుంటారు. అలా కాకుండా ఈ లెవెల్ మనకి ఒక్క నిమిషం మీకు ఇది వేస్తాను. ఓకేనా.
సో ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. బ్రేక్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్కి, ఈ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి మనం తీసుకున్నాం. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ ఓపెన్ అయితే పుట్ ఆప్షన్ తీసుకుంటాను, 100% పుట్ ఆప్షన్ తీసుకుంటాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు పాసిబిలిటీ, ఎంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది పర్సంటేజ్ బేస్ చేసుకుని, దాని వాల్యూమ్ బేస్ చేసుకుని కాల్ అయితే కాల్, పుట్ అయితే పుట్ తీసుకుంటాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా యొక్క బ్యాంక్ నిఫ్టీలో యొక్క నా యొక్క వ్యూ అయితే ఇది. సో ఇప్పుడు ఒకసారి మనం నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఈ రోజు క్లోజింగ్ వచ్చి 23,165 దగ్గర పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీ ఆల్రెడీ మీకు మెన్షన్ చేయడం జరిగింది. మార్కెట్ సైడ్ జోన్లోకి అయితే వెళ్ళటం రెడీ అవుతుంది. మార్కెట్ డౌన్ సైడ్ రావాలి. డౌన్ సైడ్ కూడా మనకి ఈ లెవెల్ దగ్గర ఒకసారి పాసిబిలిటీ ఉంది. మార్కెట్ ఈ లెవెల్ దగ్గర రావాల్సి వస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత మన నెక్స్ట్ లెవెల్ అయితే మాత్రం మన టార్గెట్ అయితే మన తర్వాత సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర అయితే మన సపోర్ట్ లెవెల్ అయితే ఉందని కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ చేయడం కూడా జరిగింది అన్నమాట. సో అయితే మనకి ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నిఫ్టీ. సో నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్కి వచ్చే, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇంకా డౌన్ సైడ్కి వచ్చే పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. నో ప్రాబ్లం, దాని నో డౌట్ అనమాట. సో మార్కెట్ ఏ విధంగా వస్తుందా, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తుందా, మార్కెట్ ఒకవేళ ఇన్ కేస్ అప్ సైడ్ మూమెంట్ రేపు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అప్ సైడ్ మూమెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని వచ్చిందంటే మాత్రం సెల్లింగ్ ప్రెజర్ ఇంకా మార్కెట్లో ఉందని చెప్పి పర్ఫెక్ట్ సెల్లింగ్తో మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుందని చెప్పి మన వాల్యూమ్ అయితే డెఫినెట్గా వాల్యూమ్ అయితే చెప్తుంది అనమాట. అడ్వాన్స్ వాల్యూమ్ చెప్తుంది. మార్కెట్ ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ ప్రకారంగా మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుందో అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. అలా కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ అయిపోతే మాత్రం డెఫినెట్గా మన సపోర్ట్ లెవెల్ మాత్రం డెఫినెట్గా 99.9% కూడా సపోర్ట్ లెవెల్కి మార్కెట్ సపోర్ట్ చేసుకునే అవసరం ఎంతైనా పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే. సో అదేవిధంగా మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్. మన రెసిస్టెన్స్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ ఒక రెసిస్టెన్స్ జోన్ ఏర్పాటు చేసుకుంది. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి అయితే అంత పాసిబిలిటీ కాదు. ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఏర్పాటు చేసుకోవడానికి నిఫ్టీ రెడీ అయిపోతుంది అనమాట. ఓకేనా, రెడీ అవుతుంది. అంటే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేసుకుంటుంది, అంటే రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసుకుంటుంది మార్కెట్. డెఫినెట్గా సెల్లింగ్ ప్రెజర్ రెడీ, సెల్లింగ్ ప్రెజర్ ఉందని మార్కెట్లో మనకి ముందుగా చెప్తుందన్నమాట. అంటే సెల్లింగ్ ప్రెజర్ ఏ విధంగా వస్తుంది, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తుందా, నాన్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తుందా, అడ్వాన్స్ లెవెల్ వెళ్తుందా, లేదంటే మామూలు ఫ్లాట్కి వెళ్తుందా, లేదంటే గ్యాప్ డౌన్లో మార్కెట్ వెళ్తుందా, లేదా గ్యాప్ అప్లో వెళ్తుందా, ఇవన్నీ మనం చూసుకోవాల్సి వస్తుంది మార్కెట్లో ఎంతైనా ఉందన్నమాట. సో అదే సబ్జెక్ట్ అనమాట. మనకి మార్కెట్లో ఏదైనా ఇండికేటర్ చూసి చాలామంది చెప్తారు, కానీ ఇండికేటర్ ఎప్పుడంటే మూమెంటం ఎంత అయిపోయిన తర్వాత ఏదో మనకి కొద్దిగా మూమెంటం బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకి బయింగ్ సెల్లింగ్ ఇస్తాయి అనమాట ఇండికేటర్లో. అంతే తప్ప కానీ మొత్తం టోటల్ 100% మూమెంట్ మన పట్ల 100% మూమెంట్ మనం ఎప్పుడు పడతామంటే కరెక్ట్గా వాల్యూమ్ని మనకి మార్కెట్ని డిసైడ్ చేసుకున్నాడు. కాబట్టి వాల్యూమ్ బేస్ మీద, అడ్వాన్స్ లెవెల్స్ మీద, టెక్నికల్ అనాలిసిస్ మీద, అడ్వాన్స్ వాల్యూమ్ అనాలిసిస్ బేస్ చేసుకుంటూ మనం మార్కెట్ అన్నీ చూసుకుంటూ త్రీ డేటికల్ పాయింట్స్ అంటే మనం చూసుకుంటూ మనకి వెళ్తుంటే అప్పుడు మనం 99% కూడా మనకి మూమెంట్ మనం డెఫినెట్గా క్యాప్చర్ చేయొచ్చు అనమాట మనం. లేదంటే మాత్రం మనకి ఇండికేటర్ బేస్ చేసుకుని ఉంటే మాత్రం ఏదో నా 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అంతవరకే తప్ప ఏం లేదు. మార్కెట్ మూమెంట్ అప్ సైడ్ మూమెంట్, డౌన్ సైడ్ మూమెంట్ ఏ ఇండికేటర్ అయినా బై సెల్ ఇస్తుంది. కానీ అంటే మనకి కంపల్సరీ టోటల్ మూమెంటం క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అదే మార్కెట్లో అనమాట. ఓకేనా. అయితే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మనకి బేస్ చేసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అయితే మన నిఫ్టీ ఒక సపోర్ట్ ఏర్పాటు చేసుకుందన్నమాట. అది చూపిస్తాను మీకు. ఓకేనా. సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఇది మల్టిపుల్ టైం, ఇంతకుముందు కూడా మల్టిపుల్ టైం ఈ లెవెల్ టెస్ట్ చేసి మార్కెట్ అప్స్ట్రీమ్ ఉంది. మరి ఈ రోజు కూడా ఈ లెవెల్ దగ్గర మార్కెట్ టెస్ట్ చేసుకుంది అనమాట. మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకుని ఉందన్నమాట. ఎక్కడి నుంచి మార్కెట్ కొద్దిగా అంటే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తానికి అంత మార్కెట్ ప్రజెంట్ అయితే లేదు. అడ్జస్ట్మెంట్ ప్రకారం మార్కెట్ రావాలి, డౌన్ సైడ్ రావాలని మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. మార్కెట్ డౌన్ సైడ్ రావాలి, రాంగ్ బయింగ్లో వెళ్ళిందని మీకు చెప్తూనే ఉన్నాను మార్కెట్ మీద నుంచి. అదేవిధంగా మార్కెట్ వచ్చిందన్నమాట. సో అదేవిధంగా మనకి రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. మళ్ళీ మార్కెట్ ఈ రెసిస్టెన్స్ జోన్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేసుకుంది అనమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ మార్కెట్ ఫేస్ చేసుకుంటుంది. ఓకేనా. ఇది కూడా మల్టిపుల్ టైం ఒక లెవెల్ని సపోర్ట్ చేసుకుంటుంది మార్కెట్ వెళ్ళింది అనమాట. ఈ రోజు మాత్రం ఒక బిగ్ క్యాండిల్తో, బిగ్ వాల్యూమ్తో ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసింది అనమాట. ఓకేనా. సో ఓకే అనమాట.
ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మన రెసిస్టెన్స్ జోన్ అయితే ఈ లెవెల్ ఉంది. మనకి రెసిస్టెన్స్ జోన్ అయితే ఈ లెవెల్ని బ్రేక్ చేయడం అంత కొద్ది కష్టం అవుతుందో అంత ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు, కొద్ది కష్టం అనమాట. మార్కెట్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ మాత్రం ఏర్పాటు చేసుకుని ఈ లెవెల్ అయితే ఏర్పాటు చేసుకుని రెడీ అవుతుందన్నమాట. మన సపోర్ట్ లెవెల్ మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ రోజు సపోర్ట్ చేసుకుని ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఇది విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మొత్తం చాలా వీక్ సపోర్ట్ లెవెల్ అనమాట. రేపు మార్నింగ్ సెషన్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ లేదా పైనుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చినా సరే ఈ లెవెల్ ఈజీగా బ్రేక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ మనకి నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. సో ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మన నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.